హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. బయట పిల్లలు ఎంతో ఇష్టంగా బండి మీద ఎగ్ బజ్జీలు అయితే తింటూ ఉంటారు కదా! ఇప్పుడు బజ్జీలు బయట కాకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరైనా గెస్ట్‌లు వచ్చినా కూడా చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ నేను 5 ఎగ్గులు అయితే తీసుకున్నాను కదా! వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇలాగా చూసారు కదా! ఇలాగా ఉడకబెట్టేసుకొని వీటిని మామూలుగా కర్రీకి వండుకుంటాం కదా! అలా కాకుండా ఇంకొంచెం సేపు ఎక్కువ బాయిల్ చేసామనుకో గట్టిగా ఉంటాయన్నమాట. బజ్జీకి గట్టిగా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా! ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసాను. వాటినైతే కొంచెం పగిలినాయి కదా షెల్స్ అయితే ఇంకా ఉడికినట్టుగా. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అవి ఎగ్స్ అనేవి చల్లారేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని చూసారు కదా! శనగపిండినైతే వేసుకున్నాను. తర్వాత మనము ఎన్ని అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత శనగపిండి అయితే తీసుకోవాలి. మీరు తినే క్వాంటిటీని బట్టి. కొంచెం పసుపు యాడ్ చేశాను. అండ్ టేస్ట్‌కి సరిపడా సాల్టు, కొంచెం సోడా ఉప్పును కూడా యాడ్ చేశాననమాట. ఇప్పుడు కొంచెం కారం అయితే యాడ్ చేశాను లైట్‌గా స్పైసీగా ఉండడానికి. ఇప్పుడు కొద్దిగా జీరా పొడి, కొద్దిగా ధనియాల పొడి 2 యాడ్ చేసిన తర్వాత కొంచెం వామునైతే యాడ్ చేసుకోవాలి. ఇలాగ దీంట్లో వాము వేసుకున్నామనుకో శనగపిండి కదా! కడుపు నొప్పి అనేది రాకుండా ఉంటుంది పిల్లలకైనా, మనకైనా. కొంతమంది శనగపిండి అంత లైక్ చేయరు కదా! వాము వేసుకున్నామనుకో ప్రాబ్లం ఉండదు, సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీలకి సరిపడా కలుపుకోవాలన్నమాట. ఎలా కలిపితే సరిపోతుందా అనేసి అర్థమవుతుంది కదా! అలాగైతే కలుపుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ. మరీ ఎక్కువైపోయినాయి అనుకో వాటర్ బజ్జీలు అనేవి పర్ఫెక్ట్‌గా రావు కదా! ఇక్కడ పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ చూసారు కదా! ఎగ్స్‌ని అయితే ఉడకబెట్టుకొని మధ్యలోకి ఇలాగ కట్ చేసి మొత్తం అన్నిటిని తీసుకోవాలి. మొత్తం షెల్స్ అంతా తీసేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను అన్నిటిని. ఎగ్ మొత్తమైనా వేసుకోవచ్చు. ఎగ్ మొత్తం వేసామనుకో మా పిల్లలు చిన్నపిల్లలు తినలేరులే అని చెప్పేసి హాఫ్ చేశాననమాట. ఇలా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ట్రై చేయండి. ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా! మొత్తం బాగా కట్ చేసేసాను. ఇలా కట్ చేసి పక్కన ఉంచేసుకొని ఇప్పుడు ఆయిల్ పెట్టేసేయాలి. ఆయిల్ పెట్టుకొని చూసారు కదా! ఆయిల్ కూడా హీట్ అయిపోయింది అప్పుడే. కొంచెం పిండిని అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయింది. పిండి అనేది ఎలా రెడీ అయిందో కూడా ఇప్పుడే అర్థమైపోతుంది మనకి కొంచెం చేత్తో తీసుకోగానే. ఇలాగ ఎగ్గుని తీసుకొని ఇలా మొత్తం అంతా కవర్ చేసుకొని శనగపిండిని చూడండి. శనగపిండిని అయితే ఎగ్ మొత్తం కవర్ చేసుకొని ఇలాగా తర్వాత తీసుకొని జాగ్రత్తగా ఇలాగా గిన్నెకి తుడుచుకుంటూ ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి ఇలాగా ఒకటి అయితే వేసేసాం కదా ఇందాక. ఇప్పుడు ఇంకోటి అయితే వేద్దాము. చూడండి మాకైతే కొంచెం వాటర్ ఎక్కువైనాయి. మీరు ఇంకొంచెం వాటర్ తగ్గించుకుంటే ఇంకా నీట్‌గా వస్తాయి పర్ఫెక్ట్‌గా. కొంచెం వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇలాగ చెయ్యి వెనకాల బూందీ టైప్ పడిపోతుందనమాట. కొంచెం వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కవర్ అవ్వలేదు. అంటే వెంటనే తిప్పకూడదనమాట దీన్ని. వేసిన తర్వాత ఒక 2, 3 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. లేదంటే పిండి అలాగే ఉండిపోతుంది కదా! అదంతా ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆయిల్ అంతా పాడైపోతుంది. చూసారు కదా! ఇలాగ 2 వైపులు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అవి తీసేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ అయితే వేసాను. పిండిని కలిపి ఇంకొంచెం శనగపిండిని అయితే కలిపాను. వాటర్ ఎక్కువైనాయి కాబట్టి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్‌గా వచ్చింది. బూందీ అనేది ఏమీ రావట్లేదు. చూసారు కదా! ఇంకోటి కూడా యాడ్ చేశాను. ఆయిల్ మొత్తం కవర్ చేసుకుంటూ వేసాననమాట. ఇలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా సేమ్ ప్రాసెస్ అనమాట. ఎన్ని ఎగ్స్ ఉన్నా కూడా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా చేశారనుకో పిల్లలైతే ఇష్టంగా తింటున్నారు. మా పిల్లలైతే తింటున్నారు. ఇంకా రోజు బయట ఎందుకులే ఇంట్లో చేద్దామని చెప్పేసి ఇంట్లో చేశాను. పర్ఫెక్ట్‌గా వచ్చాయి. బాగానే ఉన్నాయన్నమాట. ఆ పిండి కలపడంలోనే ఉంటుంది ఏదైనా. ఆ పిండిలో ఈ మసాలాలు ఇవి వేయడం వల్ల కూడా కొంచెం స్పైసీస్‌గా ఉంటుంది. జీరా పౌడర్, ధనియా పౌడర్ అవి వేసాను కదా! కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. బయటైనా అందుకే కదా ఇష్టంగా తింటారు. అవన్నీ వేయడం వల్ల. చూసారు కదా! ఇక్కడ ఇదైతే ఫ్రై అయిపోయింది. దీన్నైతే తీస్తున్నాను పక్కకి. ఆయిల్ మొత్తం తీసేసి ఇలాగా
ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక్కొక్కటి ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇంకా మొత్తం ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఇలాగా తీసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆల్రెడీ బజ్జీలు వేసాం కదా, అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలను అయితే తీసుకొని ఇలాగ స్ట్రైనర్లోకి చూడండి ఇలా పెట్టేసామనుకో ఫ్రై అవుతాయి. ఆయిల్ కొంచెమే ఉంది కదా, అందుకని మునగలేదనమాట. నేను ఇంకా ఇలా ఇలా అనుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. అవి పగులుతాయి కదా, పగిలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూడండి, పల్లీలు అనేవి ఎలా పగిలాయో, ఎలా పగిలినాయంటే ఫ్రై అయినట్టు. ఇప్పుడు వాటిని అయితే పక్కన పెట్టేశాను ఒక ప్లేట్లోకి. ఇక్కడ బజ్జీలకి మసాలా పట్టించడానికి అయితే ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, హాఫ్ ఎగ్ అయితే వేసాం కదా, ఆ హాఫ్ ఎగ్ని కూడా ఇలాగా చాకుతోటి కట్ చేసి ఇలాగా ఉల్లిపాయలు మొత్తం అంతా ఉల్లిపాయలు పెట్టేసుకొని చూడండి ఇలాగా మసాలా పెట్టుకుంటున్నాను అనమాట. అలా పెట్టుకున్నామనుకో టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉత్తయి తిన్నా బాగానే ఉంటుంది. ఇలా పెట్టుకున్నామనుకో కొంచెం మనకు కూడా ఇష్టంగా ఉంటుంది కదా, ఆనియన్స్ పల్లీలు ఇలాగా. అందుకని చెప్పేసి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా ఇలాగా యాడ్ చేసుకోవాలి. చూడండి, నాకైతే సరిగ్గా రాలేదు మసాలా పెట్టడము, అందుకే అలా పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక నిమ్మకాయను కూడా పిండుకున్నామనుకో ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, ఇంకా దానికోసం అయితే నేను ఇలాగా వేడివేడిగా మసాలా వడలు అయితే చేసి పెట్టేశాను అనమాట. అవి ఎలా చేయాలా అనేది చూపిపోతున్నాను. ఈ మసాలా వడలు ఇలాగ క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం అనుకో చాలా టేస్టీగా ఉంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంట్లోనే బయట బండి మీద దొరికే మసాలా వడల్లాగా అయితే ఉంటాయి అన్నమాట. ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఈజీగా అండ్ టేస్టీగా. దానికోసం అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు శనగపప్పు అయితే తీసుకున్నాను, పచ్చెనగపప్పు అయితే తీసుకున్నాను అనమాట. దాన్ని అయితే ఇలాగా 2-3 సార్లు కడిగేసి గిన్నెలో వేసి ఒక 4-5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత అయితే ఇలాగా చూసారు కదా, పప్పులు అయితే బాగా నానిపోయాయి కదా. ఇప్పుడు మళ్ళీ వాటిని అయితే శుభ్రంగా మళ్ళీ కడిగేసి ఇలాగా శుభ్రంగా మళ్ళీ 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత వీటిని అయితే వాటర్ మొత్తం డ్రై చేసేయాలన్నమాట. ఇలాగ స్ట్రైనర్లో పెట్టేశాను నేను. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసామనుకో పప్పులు అనేవి బాగా పొడి పొడిగా వస్తాయన్నమాట. అస్సలు వాటర్ తడి అనేది ఉండకూడదు ఈ పప్పులకి. ఈ మసాలా వడలు చేసేటప్పుడు బాగా డ్రై అవ్వాలన్నమాట. చూసారు కదా, హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే పప్పులు పొడి పొడిగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని అయితే కొంచెం కొంచెం తీసుకొని ఒక మిక్సీ జార్లోకి ఇలాగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, కొంచెం కొంచెం అయితే వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాను నేను ఇక్కడ. ఇలాగా కొంచెం పప్పులు అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ముందే ఒక పిడిగడ అయితే తీసి గిన్నెలో పెట్టేసుకున్నాను నేను. తర్వాత ఈ పప్పులను అయితే మిక్సీకి వేసుకున్నాను. ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలుకుగా వేసుకోవాలి, మరీ మెత్తగా కాదు. ఇలా పలుకుగా ఉందనుకో మసాలా వడలు క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి అన్నమాట. తినేటప్పుడు పంటికి పప్పులు తగులుతూ ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట. ఇంకా ఆ పప్పులు తీసాం కదా, ఆ గిన్నెలోకి అయితే ఈ పిండిని కూడా వేసేస్తున్నాను. చూసారు కదా, ఇలాగ పిండి మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ దాంట్లోకి అయితే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిర్చి, అంటే మనం తీసుకునే పప్పుల క్వాంటిటీని బట్టి, పిల్లలు తినే కారాన్ని బట్టి మీరు కారం ఎలా తింటారో అలా స్పైసీ వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక ఉల్లిపాయ, ఇవి మొత్తం చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అలాగే జీలకర్ర, కొంచెం జీలకర్ర వేసుకున్నామనుకో శనగపప్పు కదా, కొంచెం ఫాస్ట్గా డైజెషన్ అవుతుందన్నమాట. కడుపు నొప్పి అలా రాకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ 2 స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకుంటున్నాను. బియ్యం పిండి లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు, పర్లేదు. అంటే వడలు అనేవి బాగా పర్ఫెక్ట్గా రావడం కోసం అయితే ఇలాగ పిండిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకున్నామనుకో సరిపోతుంది. వడలు షేప్ అనేవి బాగా వస్తాయి. ఉల్లిపాయ ఉప్పు వేసాం కదా, సరిపోతుంది. ఇంకా వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు ఈ పిండిలోకి.
అలా కలుపుతూ ఉంటే జిగురు అనేది వస్తుందన్నమాట. సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇవి పప్పుల్లో ఈ పిండి లోపల బాగా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామనుకో పైన మాడిపోతాయి, లోపల పిండి అనేది అంతే ఉండిపోతుంది. అందుకని చెప్పేసి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకో ఈ వడలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఇక్కడ మీకు ఎలాగ అలవాటైతే ఇలాగా వడల షేప్లో ఇలా నొక్కేసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదా చూసేసి కొద్దిగా పిండి వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా స్లోగా వేసుకోవాలి. ఆయిల్ పైన పడిపోతుంది. ఇది గారెల్లాగా నున్నగా జారిపోవు, ఇరిగిపోతాయి. జాగ్రత్తగా వేసుకోవాలి ఈ మసాలా వడల్ని ఆయిల్లో వేసేటప్పుడు. ఇలా వేసిన తర్వాత వెంటనే తిప్పేయకూడదు. కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలాగ పైకి వస్తాయి కదా, కలర్ మారింది చూసారా, ఆ టైంలో మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా సరిపోతుంది. చూడండి ఇలాగా ఆయిల్కి సరిపడా అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదనమాట ఈ మసాలా వడలకి. పిల్లలు ఇంటికి రాగానే ఇంకా స్నాక్స్ కావాలి అంటారు కదా, ఇలాగా మసాలా వడలు అయితే చేసుకోవచ్చు. లేదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఎప్పుడు చేసే గారెల్లాగా కాకుండా ఇలాగా అప్పుడప్పుడు ట్రై చేసామనుకో, బయట వర్షం పడుతున్నప్పుడు అలాగా ఇంకా చేసుకున్నామనుకో ఈ వడలు బాగా ఎంజాయ్ బాగా ఫ్రై చేయొచ్చు అనమాట. అవుతాయి. పిల్లలైతే టేస్టీగా తింటారనమాట, బాగా ఇష్టంగా తింటారు ఇంట్లో అందరు కూడా. గారెల కన్నా ఇవైతే ఇంకా బాగుంటాయి టేస్ట్. చూసారు కదా ఇలాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ అర్థమైపోతుంది కదా మనకి ఎలా ఫ్రై అయ్యా అని. ఇలాగా ఒక పేపర్ ఉన్న ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకొని చూసారు కదా ఇలాగైతే మసాలా వడలు ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. బయట బండి మీద ఎక్కడో తినే బదులు, బయట ఫుడ్ తినకూడదు కదా, ఆయిల్ ఎలా అంటే అలా వేస్తారు వాళ్ళు. చూసారు కదా, ఇంకా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకసారి ట్రై చేసేయండి. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే ఇంకా ఎలాగో చేసుకుంటారు కాబట్టి. చూసారు కదా, ఇంకా పిల్లలకి ఈవినింగ్ ఇంటికి రాగానే కానీ లేదా ఎవరైనా వచ్చినప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ ఇలాగైతే చేసేసి పెట్టేసామనుకో బాగా ఎంజాయ్ చేస్తారనమాట. చూసారు కదా క్రిస్పీగా మసాలా వడలను అయితే. ఇంకా లేట్ ఎందుకు, ట్రై చేసేయండి ఒకసారి. చాలా ఈజీగానే ఉంటుంది, బిగినర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు.